నెరవేర్చాం. ఇవన్నీ మాట్లాడుకుంటూ గత హయాంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, ప్రజలని అభివృద్ధి చేయలేదు, పైగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది, ఈ 12 నెలలలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చకి రెడీ అని సవాల్ చేశారు. దానికి హరీష్ రావు గారు స్పందిస్తూ మేము చర్చకు రెడీ అని ప్రతి సవాల్ కూడా చేశారు. ఏంటి ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? 12 నెలల్లో ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని అటు బీజేపీ బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తే రేవంత్ రెడ్డి గారు సవాల్ చేసేంత ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? ముందుగా మీకు ఫ్యామిలీ పెద్దలకు నమస్కారం మేడం. మనం కాన్ఫిడెన్స్ అంటే ఇక్కడ మీరు చూడండి, మేము చేస్తున్న దాన్ని చెప్పుకోవడంలో మాకు లోపం ఉంది అంతే. అది 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 కాన్ఫిడెన్స్ మేడం. గతంలో కూడా తెలంగాణ ఇచ్చి అది చెప్పుకోవడంలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యాను అని చెప్పుకున్నారు. 2 సార్లు అధికారంలో దూరం అవుతారు. కావచ్చు మేడం. నేను ఏమంటున్నా అంటే మీరు చూడండి, ప్రధానంగా ఒక అంటే పని చేసే వ్యక్తే నేను చేసిన అని చెప్పి చెప్పుకోవడం ఏదైతే ఉందో అది గొప్ప విషయం. దాన్ని చర్చకు పిలవడం కూడా గొప్ప విషయం. సో ఒక చిన్న కార్యకర్తను లేకపోతే చిన్నపాటి నాయకుడు నేను కూడా ఆ సవాల్ని ఈ వేదిక ద్వారా విసురుతున్నా. సరే, ప్యానల్లో బీజేపీ నుంచి పెద్దలు ఉన్నారు, ఎన్ఎల్ఏ సార్ ఉన్నారు, దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి అన్న ఉన్నాడు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ చర్చకు దాన్ని మనం వాళ్ళ తరఫున మనం తీసుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం మేడం. ప్రధానంగా రుణమాఫీ కానీ ఇది సంక్షేమం అభివృద్ధి 2 అంశాన్ని ప్రధానంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. రుణమాఫీ కానీ, బీసీ అభ్యున్నతి కానీ, ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, అదేవిధంగా విద్య కానీ, మహిళల అంశం కానీ, లేకపోతే ఇంకేదైనా సరే మనం దాని మీద చర్చ జరిపేటప్పుడు నేను కొన్ని పారామీటర్స్ తీసుకుంటాం మేడం. ఆ పారామీటర్స్ మీద మనం చర్చ జరుపుదాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేడం, రైతు రుణమాఫీ విషయంలో 21,000 కోట్ల వరకు 1 సంవత్సర కాల పరిమితిలోనే మేము రైతులకు రుణమాఫీ చేసినాం. అంటే 21,000 కోట్ల వరకు అయితే రైతులకు కొంచెం ఖర్చు చేసినాం. అదేవిధంగా మనం బోనస్ ఇవ్వడం కానీ, రైతు భరోసాని 1,000 రూపాయలు పెంచి ఇప్పుడు రైతు భరోసా పడుతూనే ఉంది మేడం. సో దీని మీద కూడా చర్చ జరపాల్సిన అవసరం ఉంది. సో దీని మీద చర్చ జరపాల్సిన అవసరం ఉన్నప్పుడు మేము ఏమని ఛాలెంజ్ విసురుతామంటే, తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా 1 సంవత్సరం 2014 నుంచి 2024 వరకు 23 వరకు 1 సంవత్సరాన్ని పారామీటర్గా తీసుకున్నాం. ఆ పారామీటర్లో భాగంగా 1 సంవత్సర కాల పరిమితిని మనం పారామీటర్గా తీసుకుంటే కేవలం రైతుల కోసం ఇన్ని వేల కోట్ల వరకు ఖర్చు చేసిన సందర్భాలు బీఆర్ఎస్కు ఉంటున్నాం. అదేవిధంగా 21,000 కోట్ల వరకు మేము రుణమాఫీ చేసినాం కదా. సో ఈ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఏమని రిపోర్ట్ ఇస్తుంది అంటే, ఇది రైతుల విషయంలో పర్టికులర్గా రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన అంశాల మీద రిపోర్ట్ ఇచ్చేటప్పుడు 78% మంది రైతులు ఈ భారతదేశంలో అప్పుల భారంతో, పర్టికులర్గా పంట రుణాలను తీసుకునే విషయంలో భాగంగా ఆ భారంతో ఆత్మహత్యలు చేసుకుంటానని చెప్పి ఇది రిపోర్ట్ ఇస్తుంది. దాంట్లో ప్రధానంగా మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంటుందని చెప్పి రిపోర్ట్ ఇస్తుంది. మహారాష్ట్రలో అయినా వాళ్ళ ప్రభుత్వమే ఉంది, ఎక్కువ మెజార్టీతో ఉంది. ఉత్తరప్రదేశ్లో ఉంది, రాజస్థాన్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడ అందరు రైతులు ఉన్నారు. సో అక్కడైనా కనీసం 1 సంవత్సర కాలంలో పెద్ద రాష్ట్రాలు కదా మేడం, ఒక 21,000 కోట్ల వరకు రుణమాఫీ చేసిన సందర్భాలు ఉండేనా? లేవు. సో ఇది రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. దీని మీద చర్చకు రావాలని కోరినాం. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో మాట్లాడుకుందాం. ఉద్యోగాల విషయంలో కూడా 56,000 ఉద్యోగాలకి ఇప్పటి వరకు ఏదైతే మనకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు, ఇవ్వాల్సి ఉందో అది ఇచ్చినాం. వాళ్ళు అంటున్నారు, క్లెయిమ్ చేస్తున్నారు, అది మేము నోటిఫై చేసిన ఉద్యోగాలు కదా అని వాళ్ళు అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చిన నోటిఫై చేసిన ఉద్యోగాలు 3-4 సంవత్సరాల క్రితం నోటిఫై చేసినా కూడా ఇప్పటికీ ఒక కొలికి రాకుండా, అర్థం పడతాం లేకుండా కోర్టుల చుట్టూ తిరిగి దాన్ని సుప్రీంకోర్టులో మీరు సవాల్ చేస్తూ ఇక్కడున్న నిరుద్యోగులకు, విద్యార్థులకు వాళ్ళ యవ్వనమైన జీవితాన్ని ఆగమయ్యేలా మీరు చేసిరు. దాన్ని మేము రిజాల్వ్ చేసినాం. ఈరోజు విద్యా వ్యవస్థ, ఇప్పుడు మీరు ఉద్యోగాలకి విద్యా వ్యవస్థకి ఇక్కడ మళ్ళీ సంబంధం ఉంటుంది మేడం. ఈరోజు ఉద్యోగాల భర్తీ ద్వారా దాదాపు 11,062 పోస్టులు ఏదైతే మన టీచర్ భర్తీ జరిగినో దానివల్ల స్కూల్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ కానీ దాంట్లో త్వరితగతిన భర్తీ కావడం వల్ల క్వాలిటేటివ్ అంశాన్ని లేకపోతే క్వాంటిటేటివ్ అంశాన్ని 2 ఒక చోట జోడించి ఈరోజు విద్యా వ్యవస్థని బలం చేకూర్చే ప్రయత్నం చేసినాం. ఇది మేము చేసిన అద్భుతం ఈ సంవత్సరం కాలంలోనే మేడం. అదేవిధంగా ఈ సంవత్సరం కాలంలోనే గ్రూప్ 1 మెయిన్స్ రాపించినాం. అదేవిధంగా గ్రూప్ 2 మీరు ఒక్కసారి 10 సంవత్సరాలు పెడితే మేము కేవలం 1 సంవత్సర కాలంలో ఒకసారి కండక్ట్ చేసినాం. ఇంతవరకు డిఎస్సి ఒక్కసారి కూడా మీరు కండక్ట్ చేయలేదు, కానీ మేము కండక్ట్ చేసినాం. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ అదే చెప్తున్నా, గ్రూప్ 1 సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ అసలు ఫిలిమ్స్ ఒక్కటే జరిగింది, అది కూడా పేపర్ లీకేజ్ వ్యవహారంతో జరిగింది. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 1 సంవత్సర కాలంలో మెయిన్స్ ఎగ్జామ్ రాసి నెక్స్ట్ పోస్టింగ్కి రెడీగా ఉన్నారు. సో ఇలా చాలా అద్భుతాలు. అదేవిధంగా మహిళల అభ్యున్నతి కోసం మాట్లాడాలి. విజిత గారు, మీరు ఒక మహిళగా సరే మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు. కంఫర్ట్ జోన్ అని నేను అన్నాను, కానీ యువర్ ప్రొఫెషన్ మీ పరిస్థితుల్లో, కానీ కేవలం డొక్కాడితే రెక్కాడని పరిస్థితుల్లో కూడా చాలామంది మహిళలు 10,000కో 8,000కో 6,000కో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న చిన్న వస్తువులను వేరే చోట పోయి అమ్ముకొని వాటిని సొమ్ము చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మహిళలకు చేయూత ఇవ్వడం కోసం, అలాంటి మహిళల యొక్క కాంట్రిబ్యూషన్ ఈ సొసైటీలో ఈ ఎకనామికల్ స్ట్రక్చర్లో ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచించిన విధానం ఉచిత బస్సు పెట్టి ఏదో మేము రాజకీయంగా లబ్ధి పొందడం కోసం పెట్టలేదు.
వాళ్ళ అభ్యున్నతి కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చేసిన ప్రక్రియ. ఉమెన్ ఎంపవర్మెంట్ కంటే ఏదో చిన్నపాటి స్కీమ్స్ పెట్టి వాళ్ళని ఏదో మతలబ్ చేయడం కాదు మేడం. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ నారీ శక్తి మిషన్స్ కానీ కొన్ని ఇలా ఏర్పాటు చేసి వాళ్ళను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వాళ్ళని అభ్యున్నతం చేయడం కోసం ప్రయత్నం చేసిన ప్రక్రియ ఇది. సో ఇది మేము చేసిన పని. అదేవిధంగా మీకు యూనివర్సిటీలు చూడండి మేడం, నేను ఒక యూనివర్సిటీ విద్యార్థిని, ఒక ఉస్మానియా యూనివర్సిటీని పారామీటర్గా తీసుకున్నాం. ఇదే డిబేట్లలో చాలా సందర్భాల్లో విద్య కోసం, నిరుద్యోగం కోసం కొట్లాడిన సందర్భంలో భాగంగా యూనివర్సిటీల యొక్క ప్రాధాన్యత కూడా చెప్పిన సందర్భాలు ఉంటాయి. ఈరోజు మీరు చూడండి, అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్గా వాళ్ళను వీసీల నియామకం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ కావడం జరుగుతుంది. ఇప్పటికీ నేను చెప్తున్నా మేడం, నేను ఎల్ఎల్ఎంని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. చదివినప్పుడు కేవలం ఎల్ఎల్బి 3 సంవత్సరాల కాల పరిమితిలో మెస్ తిన్నది కేవలం 11 ఏళ్ళు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ విద్యార్థులు మెస్ ఛార్జీలు త్వరితగతిన వస్తున్నాయి, స్కాలర్షిప్లు త్వరితగతిన వస్తున్నాయి, రీఎంబర్స్మెంట్ త్వరితగతిన వస్తున్నాయి. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు కానీ, హాస్టల్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ప్రాపర్ వేలో నడుస్తున్నాయి. చాలామంది అంటుంటారు విద్యాశాఖ సంబంధించిన ఆ శాఖ ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు ఉండాలి, వేరే చోట డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా అని అంటారు. కానీ వారికి ఉన్న చిత్తశుద్ధి, వారికి ఉన్న నిజంగా చెప్పాలంటే విద్యా వైద్యం మీద వాళ్ళకున్న చాలా ఒక దూరపు ఆలోచన ఉండే. సరే, వైద్యం సంబంధించింది దామోదర రాజనరసింహ గారి దగ్గర ఉంది. సో విజిత గారు నేను ఏమంటున్నా అంటే, నా మాట మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి. మాకు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాల కాల పరిమితిని మాకు అవకాశం ఇచ్చారు. కేవలం సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి జరగాలి, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసినాం. సమ్మిళిత అభివృద్ధిని కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఇక్కడున్న వనరులని ప్రాపర్ వేలో మెయింటైన్ చేయడం కూడా ప్రభుత్వం మీద ఒక పెద్ద బాధ్యత ఉంది మేడం. అలా అనుకున్నప్పుడు అసలు ఎక్కడున్నాయి వనరులు, ఎక్కడి నుంచి సృష్టించబడ్డాయి? 7 లక్షల కోట్లు అప్పు చేసినాం, దాని ద్వారా రెవెన్యూ సృష్టి జరుగుతుంది. ఆ రెవెన్యూ సృష్టిని సంక్షేమం కోసం, డెవలప్మెంట్ కోసం వాడుకుందామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మరి ఎక్కడి నుంచి ఆ రెవెన్యూ జనరేట్ అవుతుంది? ఆ జనరేట్ కావట్లే. సరే, కొన్ని కీ ప్రాజెక్టులు అక్కడ గుజరాత్లో బీజేపీ సబర్మతి ప్రాజెక్ట్ని ఎట్లా తీసుకున్నదో ఇక్కడ కూడా మూసీ రివర్ ఫ్రంట్ ఇక్కడ కూడా అదే తీసుకున్నాం. అదేవిధంగా గంగానది ప్రక్షాళన ఎట్లా తీసుకున్నారో ఇక్కడ కూడా అదే జరిగినాయి. ఎందుకంటే గంగానదిలో ఈరోజు ప్రయాగ్రాజ్లో మనకి ఏంది కుంభమేళా జరుగుతుంది, మూసీలో కూడా జరగాలని కోరుకుందాం. అందులో భాగంగా చేస్తున్న ప్రక్రియ ఇది. దానికోసం కేంద్రం నుంచి సాయం అడిగినాం. 2 బడ్జెట్లు అయినా ఇప్పటివరకు 2 బడ్జెట్లు ₹1 కూడా రాలే. సరే, గతంలో ఏమైనా ఇచ్చారేమైనా ఆ విషయం మాకు తెలియదు. సో గంగానది మూసిన ప్రక్షాళన కోసం పైసలు ఇవ్వాలి. దాంతోపాటు కొన్ని 1,68,000 కోట్ల వరకు ప్రతిపాదన పెడితే ₹1 కూడా ఇంతవరకు ఇవ్వలే. అంటే కేంద్రం నుంచి కూడా సపోర్ట్ లేదు. కేవలం 16th ఫినాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు తప్ప, రాష్ట్రానికి రావాల్సిన వాట తప్ప, 42% ఏదైతే ఉందో అది రావాల్సిన వాట తప్ప ₹1 కూడా ఎక్స్ట్రా వచ్చే సందర్భం లేదు. అయినా సరే ఇప్పుడు గల్లాగురుగు ఉంటుంది మేడం. గల్లాగురుగులో ఒక కుటుంబం నడవడం కోసం రూపాయి పోగు చేసుకొని దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తాం. సో అలాంటి పరిస్థితులు దాపరిచిన సందర్భాల్లో మీరు అప్పు చేసి ఇంకే చేసిరంటే మీరు చేసిన అప్పులకు మిత్తి చెల్లించాలి కదా. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను మేడం. అంత గొప్పగా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీరు వర్ణించే ప్రక్రియలో భాగంగా లాస్ట్ సారి మనకు రైతు బంధు ఏదైతే మనం ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని కూడా రింగ్ రోడ్ని తాకట్టు పెట్టించిన పైసలే. ఎక్కడ రెవెన్యూ సృష్టి జరగలేదు. రింగ్ రోడ్ని తాకట్టు పెట్టించిన పైసలు 7,500 కోట్లు ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేన్ని తాకట్టు పెట్టాలి? సృష్టించింది మేము, తాకట్టు పెట్టింది మేమేనా? ఇప్పుడు రింగ్ రోడ్ని సృష్టించింది మేము, కానీ తాకట్టు మేము పెట్టలేదు. కానీ మీరు పెట్టిరు. మీరు పెట్టాల్సిన సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేసారు. మేము ఏమని తాకట్టు పెట్టాలి? ప్రతి కార్పొరేషన్ అప్పులో ఉంది. ప్రతి భూమి ప్రభుత్వం సృష్టించిన భూమి, అది పేద ప్రజల కోసం సృష్టించిన భూమి. దాన్ని మేము తాకట్టు పెట్టలేము కదా. కోకాపేట భూములు అమ్మినట్టు ఎక్కడో ఒక భూములు అమ్మి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించలేము కదా. కాబట్టి మేమేమంటున్నాం అంటే మేడం, 16th ఫినాన్స్ కమిషన్ సంబంధించిన చైర్మన్ అరవింద్ పరంగరియా గారు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా FRBM చట్టాన్ని దాటుకొని అప్పులు తీసుకొచ్చి ఫైనాన్స్ డిసిప్లిన్ని, దాంతోపాటు ఎకనామికల్ డిసిప్లిన్ని ఫెయిల్ అయింది. మీరు కూడా ఆ పని చేయొద్దని చెప్పి మాకు హెచ్చరికలు జారీ చేసిపోయారు. అది కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే మేము వెళ్తున్నాం. అదేవిధంగా ఒక మాట అయితే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగంగా గతంలో మీరు చేసిన పని ఏదైతే ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని మాకు సజెషన్ ఇవ్వండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సజెషన్ ఒక్కటే కాకుండా పైసలు వచ్చే అధికారం కూడా మీకు ఉంది. కాబట్టి ₹1 ఇవ్వండి, ఇచ్చి మీరు తిట్టండి. ఇక్కడున్న ప్రాజెక్టులు ట్రిపుల్ ఆర్ కానీ, మూసీ రివర్ ఫ్రంట్ కానీ, లేకపోతే ఏదైనా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన బడ్జెట్ మీరు ప్రాపర్ వేలో కనుక కేటాయించుకుని ముందుకెళ్తే మీకు ఒక మంచి అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ పార్టీ దాన్ని కోరుకుంటలేదు. ఎందుకు కోరుకుంటలేదంటే, తెలంగాణలో కనుక అభివృద్ధి ప్రాపర్ వేలో జరిగితే వీళ్ళకు ఒక ఆశ ఉంది మేడం. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది ఊళ్ళలో, రామ్ గోపాల్ సార్కి అది కొంచెం తెలుసు, అన్న కూడా తెలిసి ఉంటుంది, దింపుడు కలం ఆశ ఉంటుంది. దింపుడు కలం ఆశలో భాగంగా మాకు ఒకసారి అవకాశం వస్తుందేమో, ఒకసారి రాజకీయంగా ఇక్కడ బీజేపీ బలపడుతుందేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. మేమేమంటున్నాం, దాన్ని అస్సలు దెబ్బపడతలేము. ఎస్, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత అవకాశం ఉందని మేము భావిస్తున్నాము, అదేవిధంగా మీకు అవకాశం ఉందని కూడా మేము భావిస్తున్నాం. మేము ఎక్కడ మిమ్మల్ని డిమోర్ చేస్తలేము. కానీ మీరు ఏమైనా ఇవ్వండి. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్లో పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ సృష్టించిన అద్భుతాలే ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలు మీరు సృష్టించిన అద్భుతం ఒక్కటి లేదు. ఒక్క అద్భుతమైన సృష్టించి ఓట్లు ప్రాపర్ వేలో అడగండి. ఎలక్షన్లో దాన్ని మీరు నిరూపణ చేసే ప్రయత్నం చేయండి. కానీ ప్రభుత్వం ఇది చేస్తలేదు, అది చేస్తలేదని చెప్పి కొర్రీలు పెట్టి దాని ద్వారా రాజకీయ ఫలితాన్ని మీరు అనుభవించే ప్రయత్నం కనుక చేస్తే మీరు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా వేస్ట్ కదా.
దానివల్ల మాకేం లాభం ఉంటుంది? మా సొమ్ముని ఇక్కడ నుంచి తీసుకుపోయి అటు ఉత్తరప్రదేశ్కో బీహార్కి దోచిపెడుతున్నారు, కానీ మాకు సొంతంగా ఇచ్చేదే ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కదా. సో ఇది ప్రధానంగా వాళ్ళు గమనించాలని అయితే కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ చర్చ ఏదైతే ఉందో, ఈ చర్చ సరే ఇక్కడ జరుగుతుంది, 4 గోడల మధ్య జరుగుతుంది, ఇది ప్రజలు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి లేవరుతున్న చర్చను కూడా మేము జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అక్కడ కూడా చర్చకు సిద్ధం అవ్వాలని నేను బీజేపీ పార్టీ నాయకులకు అంటున్నారు కదా, మేమేం చర్చకు రావట్లేదని. అదే మేడం, ఇన్ కేస్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ సంవత్సరంలో జరిగిన అభివృద్ధిని ఈ రూపంలో మేము చెప్పినాం. మాకు 5 సంవత్సరాలు ప్రజలైతే ఇది ఇచ్చారు కదా, ఎలక్షన్ ముందు కూడా ఆటోమేటిక్గా చర్చ జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మేము తప్పు చేస్తే తప్పని చెప్పండి, రైట్ చేస్తే రైట్ అని చెప్పండి. కానీ కేవలం సంవత్సర కాల పరిమితిని ఇది పారామీటర్గా తీసుకొని ఇంత బదనాం చేసి ఇంత ఆగం పట్టించే ప్రయత్నం కనుక చేస్తే దీన్ని ఏదంటే ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నట్టు ఉండదు. వాళ్ళేమో గతంలో రాజకీయంగా వాళ్ళు ఆ కుర్చీకి అలవాటు పట్టి ఉన్నారు కాబట్టి అంటే అది ఉంటుంది కదా మేడం, అది ఆ గజ్జి ఒకటి పోతలేదని చెప్పి వాళ్ళ భావన ఉంటుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ ఏమో అంటే కొత్తగా మేము చేయాలి, మేము దాంట్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పి వాళ్ళకు పెనిట్రేషన్ ఉంటుంది. సో వాళ్ళకి ఇది వీళ్ళకి ఇది అయినప్పుడు మధ్యలో ప్రభుత్వం నడిచేటప్పుడు సదస్సు లేవు, పైసలు లేవు, ఇంకేం లేకుండా ఈ ప్రభుత్వాన్ని ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగితే మాత్రం అది రాజకీయంగా మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మేడం. సో మధు గారు